ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుకునే ఒకే ఒక విషయము H1B వీసా. అంటే ఇది ఒక హాట్ టాపిక్గా మారిందండి. చూడండి, మామూలుగా ఎలక్షన్స్ టైంలో మీకు ఒకరు ఇంకొకరిపై బురద జల్లుకోవడము, పెద్ద పెద్ద గొడవలు అవ్వడము, ఘర్షణ, ఇంకా డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి మీద హత్యా ప్రయత్నము కూడా జరిగింది. 2 to 3 టైమ్స్ జరిగింది. సో ఆయన ఏమంటున్నాడు, నేను బతికిపోయాను కదా, కాబట్టి ఆ భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు. అంటే మాగా అంటారు, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇదే మా స్లోగన్, దీనికోసమే నేను పాటుపడతాను అని డొనాల్డ్ ట్రంప్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఈ పదవీ స్వీకరణ అయిన తరువాత మీకు గొడవలు, ఎంతెంత పెద్ద గొడవలు అంటే ఈ H1B వీసా ఉంది చూసారా, మామూలుగా చాలామందికి తెలియకపోవచ్చు. మీరు హైలీ స్కిల్డ్ వర్కర్ అండి. సో మీరు అమెరికాకి వెళ్ళి ఉద్యోగము చెయ్యాలి అంటే ఈ H1B వీసా మీకు ఉండాలి. 3 ఏళ్ల పాటు మీ కంపెనీ ఈ సదుపాయాన్ని మీకు ఇస్తుంది. అంటే అమెరికా గవర్నమెంట్ మీకు ఈ H1B వీసా ఇస్తుంది. తరువాత ఇంకొక 3 ఏళ్ళు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా మీ వర్క్ పర్మిట్ మీద 6 ఏళ్ల పాటు మీరు అమెరికాలో ఉండొచ్చు. తరువాత మీరు వెనక్కి వచ్చేయాలి. ఒకవేళ రాకూడదు అని అనుకున్నారు అనుకోండి, మీరేం చెయ్యాలి, పర్మనెంట్ రెసిడెన్స్ కోసం మీరు అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ను మీరు ఫినిష్ చేసి, అంటే ఒక గ్రీన్ కార్డు సంపాదించడం, దీనికంతా ఏంటి, ఒక 12 నెలల పాటు వాళ్ళు మీకు గడువు ఇస్తారు. సో ఇంతలో మీరు ఈ పనులు చేసుకోవాలి. అంటే గ్రేస్ పీరియడ్ అంటాం చూసారా, 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే 6 ఏళ్ళు మీరు అక్కడ ఉద్యోగం చేసుకుంటారు, తిరిగి భారత్కి రాకూడదు అనుకుంటారు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, పర్మనెంట్గా నేను అమెరికాలో ఉండదలుచుకున్నాను, పలానా కంపెనీలో నాకు ఉద్యోగం ఉంది, ఈ ఉద్యోగం బాగుంది కాబట్టి నేను ఇక్కడే సెటిల్ అవుతాను అని చెప్పి మీరు చెప్పాలి. దానికి కావలసిన ప్రాసెస్ అనేది మీరు చెయ్యాలి. అంటే ఇది మీకు ఇమిగ్రేషన్ వీసా కాదండి, ఓన్లీ వర్క్ వీసా, వర్క్ పర్మిట్ అంతే. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు, నాకు నచ్చిన విషయం, డొనాల్డ్ ట్రంప్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా క్లియర్. అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు, 100% మీకు పర్ఫెక్ట్గా ఉంది. తప్పులు అనేవి మనం వెతకలేకపోతున్నాం. అంటే ఎవరి స్వార్థానికి వాళ్ళు ఆలోచించవచ్చు. ఇప్పుడు నాకు సమస్య అండి, నా సమస్య నేనే తీర్చుకోవాలి. అమెరికా వచ్చి తీర్చాలని చెప్పి ఎదురు చూసే దేశాలు ఎన్నో ఉన్నాయి. నాకేంటి సంబంధం? నీ ప్రాబ్లం నీది, నా ప్రాబ్లం నాది. నా సమస్యను నేను తీర్చుకుంటాను, నీ ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేసుకో, క్లియర్గా చెప్తున్నాడు. సో దీనికి మీడియా వాళ్ళు అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు 2 ఇష్యూస్ మాట్లాడుతున్నారండి. అనేమంటున్నారు అంటే, ఒకప్పుడు అమెరికాకు రావాలి అంటే డాలర్ డ్రీమ్ అని అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో మీకు హయ్యెస్ట్ టాలెంట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ అమెరికాలోనే ఉండాలి. అలాగ వీళ్ళు నా దేశము కోసం పాటుపడాలి, మీకు ఎంత కావాలో అంత ఇస్తాను. దీన్ని వీళ్ళేమంటారు, స్టెమ్ అని అంటారు. ఈ స్టెమ్ అంటే ఏంటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో ఇందులో నిష్ణాతులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీరు మా అమెరికాకు రండి, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అమెరికాలో టాప్ మోస్ట్ హాస్పిటల్స్, అందులో మీకు హయ్యెస్ట్ పెయిడ్ డాక్టర్స్ అంటే భారతీయులే ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడో అమెరికా వెళ్ళిన వాళ్ళు, బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. అలాగే కీలకమైన రంగాల్లో అంతా కూడా భారతీయులే మీకు కనిపిస్తారు. సో ఏంటి మీకు పేమెంట్ అంటే, ఇక్కడ జీతము అన్నప్పుడు అక్కడ డాలర్ అన్నప్పుడు చాలా తేడా ఉంటుంది. కాబట్టే ప్రతి వాళ్ళు కూడా అమెరికా వెళ్ళడానికి ఇష్టపడతారు. ఏదో ఒక రకంగా ఆ దేశానికి చేరుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు, మీరు H1B వీసా పేరు మీద మా దేశానికి వస్తున్నారు కదా, మీ టాలెంట్ ఎంత, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎంత. ఇవాళ ఏం జరుగుతుంది, మీకు భారత్ నుంచి ఎంతోమంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా టాలెంటెడ్గా ఉండడం లేదు, స్కిల్డ్ వర్కర్స్గా ఉండడం లేదు. కానీ ఏదో ఒక రకంగా H1B వీసా సంపాదిస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, వచ్చి ఎక్కడో అక్కడ ఉద్యోగాలు చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళు పిల్లల్ని కంటున్నారు. సో అప్పుడు ఏమైంది, ఒక క్వాలిటీ లేని వ్యక్తి అమెరికాలో ఉండడము, మళ్ళీ వాడికి పిల్లలు పుట్టడము, వీళ్ళ అమెరికన్ సిటిజన్స్గా మా దేశములోనే ఉండిపోవడం. అంటే మా వనరులు, మా డబ్బు, మా శ్రమ, మా ఎనర్జీని అంతా కూడా మేము ఇంకొక దేశానికి చెందిన వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలి?
నా అమెరికాకు సంబంధించిన శ్రమ కదా నేను పడాలి, మీకోసం మా అమెరికన్స్ ఎందుకు పని చెయ్యాలి? ఇది డొనాల్డ్ ట్రంప్ అడిగే విషయం. క్వాలిటీ ఉందా, అద్భుతమైన టాలెంట్ ఉందా, రా, నువ్వు నా దేశంలోకి రా. చాలామంది ఏం మాట్లాడుతున్నారు, ఈ ఇమిగ్రేషన్ వర్కర్స్ అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వస్తున్నారు. భారత్ నుంచో, చైనా నుంచో, బంగ్లాదేశ్ నుంచో, ఇంకా పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అమెరికాలో వచ్చి బతుకుతున్నారు కదా. సో మాకు ఏ ఇబ్బంది లేదు, లీగల్గా నువ్వు వచ్చినప్పుడు నాకు ఏ ప్రాబ్లము లేదు. ఇల్లీగల్గా వస్తున్నారు. ఇవాళ మీరు చూసారనుకోండి, H1B వీసా అంటున్నాను చూసారా, ఇందులో టాప్ మోస్ట్ ఎవరుంటారు? మెక్సికోకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, H1B వీసా అంటేనే భారత్కు సంబంధించింది అనుకున్నారు. కాదండి, ప్రపంచ స్థాయిలో అమెరికా యొక్క వీసా పాలసీ ఇది. సో అలాగా టాప్ మోస్ట్ కంట్రీ ఏంటి? మెక్సికో. సో మెక్సికో నుంచి ఎంతోమంది అమెరికాకు వస్తారు. ఇక సెకండ్ పొజిషన్లో చూసారంటే భారతీయులు. సో వస్తున్న వాళ్ళు మీ టాలెంట్ ఎంత? మీరు లీగల్గా వస్తున్నారా, ఇల్లీగల్గా వస్తున్నారా? ఇల్లీగల్గా వచ్చినప్పుడు నా దేశంలో మీరు ఎలా ఉంటారు? ఇది కామన్ కదండి. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి, అలాగే మీకు మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లిమ్స్ అనేవాళ్ళు భారత్లోకి వస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఇల్లీగల్ ఇమైగ్రెంట్సే కదా. సో వాళ్ళని ఆపే బాధ్యత మన దేశానికి ఉంటుంది కదా. సో మనము చేస్తున్న పనే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కూడా చేస్తున్నాడు. ఇందులో ఏ తప్పు లేదు. మీకు స్కిల్స్ లేనప్పుడు, మీరు అడ్డదోవలో మీరు అమెరికాలోకి వెళ్ళినప్పుడు మీరు భయపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు కాదు, మేము హైలీ స్కిల్డ్ అండ్ అమెరికా కంపెనీ నన్ను పిలిచింది, నువ్వు రా, 3 ఏళ్ల పాటు ఇక్కడ ఉద్యోగము చెయ్యి, నీ సర్వీసెస్ నచ్చింది అంటే మేము ఇంకొక 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తాము, 6 ఏళ్ళు ఉండు, ఇంకా బెస్ట్ అనుకో నేనే నీకు గ్రీన్ కార్డ్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తాను, పర్మనెంట్గా అమెరికాలో ఉండిపో అని చెప్పి ఆఫర్ ఇచ్చే గ్రేట్ టాలెంట్ భారత్లో ఉన్నారు. వీళ్ళు ఇవాళ అమెరికాకు వెళుతున్నారు. మంచిదే కదా. దీన్ని డొనాల్డ్ ట్రంప్ గారు ఆపుతారా? ఖచ్చితంగా ఆపరు. ఎవరైతే ఇల్లీగల్గా సెమీ స్కిల్డ్ టాలెంట్తో వస్తున్నారో వాళ్ళే నాకు సమస్య, వాళ్ళు కంటున్న పిల్లలే నాకు సమస్య. కాబట్టి బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నప్పుడు మళ్ళీ మేము మొత్తము 30 రోజులు గడువండి, ఇందులో టోటల్గా మేము సర్వే చేస్తాము, డేటాను తీస్తాము, అందులో ఎవరు ఎలిజిబుల్ కాదు, ఇదంతా కూడా మేము పరీక్షిస్తామని చెప్పి క్లియర్గా ఆయన చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇనాగరేషన్ అయిన తరువాత ఇమీడియట్గా ఆరకల్ అనబడే సంస్థకు సంబంధించిన CEO, సాఫ్ట్ బ్యాంక్ అనబడే బ్యాంకుకు సంబంధించిన CEO వీళ్ళను ఆయన పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ గూగుల్లో, మైక్రోసాఫ్ట్ వీళ్లకు సంబంధించిన ఒక సుందర్ పిచ్చయ్యో, అలాగే సత్య నాదెల్లా వీళ్ళు లేరు. ఎందుకు? మీకు సాఫ్ట్వేర్ అన్నా, IT రంగము అన్నా భారతీయులు అమెరికాలోకి చొచ్చుకొచ్చేస్తున్నారు. వీళ్ళని ఆపడం కష్టంగా ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరిని పిలవకుండా యూరోపియన్స్, అమెరికన్స్ మీరు చెప్పండి, ఈ H1B వీసా యొక్క ప్రోగ్రామ్ ఉంది చూసారా, దీనిని ఎలా మనం కరెక్ట్ చేయాలి? మన అమెరికాకు అడ్వాంటేజ్ ఉండాలి, మనకు ప్రాఫిటబుల్గా ఉండాలి. ఈ విదేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మన సొమ్మునంతా దోచుకొని పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా కాదు, వాళ్ళ రెమిటెన్స్ను ఆపాలి. ఇవాళ ప్రపంచ స్థాయిలో భారత్లోకి హైయెస్ట్ రెమిటెన్స్ అంటే ఏంటి? వేరే దేశాలలో సంపాదించి భారత్కు పంపిస్తున్న NRIలు, భారతీయులు, వీళ్ళు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎలా ఆపాలి? ఇదంతా ఏంటి? అమెరికా డబ్బే కదా, మన డబ్బును వీళ్ళు భారత్కి తరలిస్తున్నారు, కుదరదు కదా. ఎలా వీళ్ళని కట్టడి చెయ్యాలి? ఇక్కడ సుందర్ పిచ్చయ్ని పిలిచారు అనుకోండి, ఇవన్నీ ఈయన మాట్లాడలేడు. అలాగే సత్య నాదెల్లా అని కూడా పిలిచి మాట్లాడు. ఇంకా మైక్రోసాఫ్ట్ అధినేత మీకు బిల్ గేట్స్ వచ్చినా కూడా, ఏమండి టాలెంట్ అంతా భారత్లోనే కదండి ఉంది, వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తే మనకే కదా అడ్వాంటేజ్, మీరెందుకు వాళ్ళని ఆపాలని చూస్తున్నారని డైరెక్ట్గా అడుగుతాడు. కాబట్టి మీకు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? మనకు సంబంధమే లేనట్టుగా మెక్సికో, ఇండియా టార్గెటెడ్గా H1B వీసా ఇది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు అమెరికాలో ఉద్యోగాలు చేయాలి, చెయ్యకూడదు, ఇదంతా కూడా 100% గమనించి చాలా కీన్గా 30 రోజుల్లోగా మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకోబోతున్నామని ఒక పెద్ద బాంబుని పేల్చాడు. టాలెంట్ ఉన్నవాళ్ళు హ్యాపీ,
టాలెంట్ లేని వాళ్ళు అమెరికాలో ఉండగలరా, ఉండలేరా? H1B వీసా పెట్టుకొని వీళ్ళు ఎంతకాలం అక్కడ సర్వైవ్ అవుతారు, లేదా వీళ్ళందరూ కూడా భారత్ తిరుగుముఖం పడతారా? సో దీన్ని మీరు ఆలోచించండి. ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.